గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇది మేము మ్యాచ్కి వెళ్ళే ముందు రోజు వీడియో అనమాట. సో టికెట్స్ మాకెలా దొరికాయంటే మా బావ స్టేడియంలో వర్క్ చేస్తారు. సో తను టికెట్స్ కోసం అడిగితే రమ్మన్నారు. 10:30 అయింది, తిరుగుతున్నాం ఇక్కడ ఇలాగా టికెట్స్ కోసం. చాలా వెయిటింగ్ తర్వాత 11 o'clockకి మా బావ టికెట్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. పాపం దానికి ఖాళీ లేదు, ఎందుకంటే నెక్స్ట్ డే మ్యాచ్ అంటే ముందు రోజు చాలా పనులు ఉంటాయి వాళ్ళకి గ్రౌండ్లో. సో మేమైతే మ్యాచ్కి అయితే నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయాము. అన్నిటికంటే కష్టమైన పరిస్థితి ఏంటంటే బండి పార్క్ చేయడానికి చాలా కష్టమైంది. సో అన్నయ్య నేను ముందుగానే టీ షర్ట్స్ క్యాప్స్ తీసుకుందాం అనుకున్నాం, బట్ టీ షర్ట్స్ తీసుకోలేదు, క్యాప్స్ అయితే తీసుకున్నాం. వాడు SRH క్యాప్ తీసుకున్నాడు, నేనేం ఢిల్లీ తీసుకుందాం అనుకున్నాను. అక్కడ RCB క్యాప్ చూడగానే ఆగలేక RCB క్యాప్ తీసుకున్నాను. అందరూ నన్ను చాలా విచిత్రంగా చూసారు. అక్కడ అందరూ వెనకాల కోహ్లీ అని అరిచేవారు క్యాప్ చూసి. అంత బాగుందనే టైంలో ఎంట్రన్స్లో నన్ను ఆపేశారనమాట, లోపలికి వెళ్ళనివ్వకుండా. అది ఎందుకు ఏమిటన్నది వీడియో మధ్యలో చెప్తాను. ఫైనల్గా మేమైతే లోపలికి వచ్చేసాం. స్టేడియం మొత్తం అరుపులు కేకలతో మామూలుగా లేదండి, కలకల్లాడిపోతుంది. చూసారు కదా అరుపులు కేకలు. అసలు వెళ్ళిన దగ్గర నుంచి వచ్చిన వరకు ఆ ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదండి. మేము ఢిల్లీ వాళ్ళ వైపు కూర్చున్నాం, వాళ్ళేమో పెద్ద పెద్ద డ్రమ్స్ అవన్నీ తీసుకొచ్చి బాగా ఎంటర్టైన్ చేశారు. సో టాస్ అయితే వేసేసారు, SRH గెలిచింది టాస్. బ్యాటింగ్ ఫస్ట్ ఎంచుకున్నారనమాట. మా అన్నయ్య వచ్చేటప్పుడు అలాగే అనుకుని వచ్చాడు, SRH టాస్ గెలాలి, బ్యాటింగ్ ఫస్ట్ ఎంచుకోవాలి, ఎక్కువ స్కోర్ చేయాలి, ఢిల్లీకి కొంచెం కష్టం అవ్వాలని చెప్పేసి. సో ఇప్పుడు ఢిల్లీ టీం అయితే గ్రౌండ్లోకి వస్తుంది. నేను బాగా వెయిట్ చేసేది KL రాహుల్ కోసం. నాకు బాగా నచ్చుతుంది. నేను కూడా ఫస్ట్ అనుకున్నాను వీళ్ళే ఫీల్డింగ్ రావాలి, ఎక్కువసేపు చూడొచ్చు, వెళ్తున్నప్పుడే వీళ్ళందరినీ క్లియర్గా చూడటానికి అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను. ఆ KL రాహుల్ వచ్చాడు, నేనైతే క్లియర్గా చూశాను అందరినీ, బాగా అనిపించింది నాకైతే. మాది ఏరో అనమాట. ఏరో అంటే చాలా దగ్గరగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే క్రికెటర్స్ ఇంకా బాగా కనిపిస్తారు మాకు. చూసారా గ్రౌండ్, అది వెనకట్లే మేము ఉన్నాము. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న అందరూ కూడా చాలా బాగా కనిపిస్తారు మాకు. మా ముందు ఉన్న వాళ్ళంతా కూడా ఢిల్లీ టీంని ప్రమోట్ చేశారనమాట. అసలు నార్మల్గా కాదు, పెద్ద పెద్ద జెండాలు పట్టుకుని వచ్చి అసలు మమ్మల్ని మ్యాచ్ అయితే చూడనే ఉండదు సరిగ్గా. మాకు పక్కనే స్కోర్ బోర్డు ఉందన్నమాట. నేనైతే ప్రతి 10 సార్లు స్కోర్ బోర్డు వైపే చూసేదాన్ని, ఎందుకంటే ఇలా చిన్న తల తిప్పితే చాలా అక్కడ ఏం జరిగిపోయేది నాకు అర్థమయ్యేది కదా. అప్పుడు రీకప్ పక్కన స్కోర్ బోర్డులో ఇచ్చేవాడు, నేను అక్కడ రీకప్లో చూసేదన్నమాట. నేను మ్యాచ్కి వెళ్ళాననే కానీ ఆరాటంలోని ఏం చూస్తున్నారో నాకే అర్థమయ్యేది కాదు. అలా ఒక పర్సన్ వైపు చూసుకునేది అనమాట, KL రాహుల్ వైపు. ఇక్కడ ఫ్రంట్లోనేమో అమ్మాయిలు ఉంటారు కదా, చీర్ గర్ల్స్, వాళ్ళు చాలా బాగున్నారు బుద్ధిగా. సో వాళ్ళ వైపు చూసుకొని ఉండిపోయేదాన్ని అనమాట. మా ముందునే ఉండేవారు క్రికెటర్స్, ఇక్కడ ఫీల్డింగ్ చేస్తారు కదా, మాకు క్లియర్గా కనిపించేవారు అనమాట. అండ్ చీర్ గర్ల్స్ కోసం చెప్పాను కదా, ఎంత బాగున్నారు, అసలు ఎంత క్యూట్గా ఉన్నారు. అబ్బా టీవీలోనే అలా కనిపిస్తున్నారేమో అనుకున్నాను, కానీ బయట కూడా చాలా చాలా ముద్దుగా ఉన్నారు. నాకైతే బాగా నచ్చారు. SRH బ్యాటింగ్ అయిపోయింది, 18 ఓవర్స్కి అందరూ ఆల్అవుట్ అయిపోయారు. ఇప్పుడు ఢిల్లీ టీం వస్తుంది, KL రాహుల్ వస్తాడని చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయాను. బట్ ఫస్ట్ బ్యాటింగ్ KL రాహుల్ రాలేదు. అప్పుడు మా అన్నయ్యని అడిగాను, ఏంట్రా KL రాహుల్ దిగలేదని చెప్పేసి. వాడు అప్పుడే దిగడే, 2-3 వికెట్స్ పడిన తర్వాత KL రాహుల్ దిగుతాడని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మ్యాచ్ చూస్తుంటే వీళ్ళిద్దరే ఆడేసిన స్కోర్ మొత్తం వీళ్ళిద్దరే చేస్తారు, ఇంక వీడు ఎప్పుడు దిగుతాడో అనుకున్నాను. ఈ లోపు దిగడమ్మా హీరో మామూలుగా కాదు. ఇంకా వచ్చిన దగ్గర నుంచి 6లు 4లు మామూలుగా ఆడలేదు, చాలా అంటే చాలా బాగా ఆడాడు. గ్రౌండ్ మొత్తం కూడా అందరూ డీసీ అని రాహుల్ అని గట్టిగా అరిచారు. నేను కూడా అరిచాను, ఒకసారి వినండి. చూసారా అంత పెద్ద నోరేసుకొని అరిచాను, గొంతుకు పోయినట్టు అరిచాను, అంత బాగా అరిచాను. నాకు ఎక్సైట్మెంట్ ఆగలేదు. సో మన ముందు ఉన్నది మొహమ్మద్ షమి అనమాట. ఆయన కూడా బాగున్నారు, బయట అందరూ చాలా బాగున్నారు, చాలా నీట్గా చాలా బాగున్నారు. యాక్చువల్గా నా డ్రీమ్ ఏంటంటే మహేంద్ర సింగ్ ధోనీని లేదంటే విరాట్ కోహ్లీని ఎప్పుడైనా లైవ్లో చూడాలి, ఒక పిక్ అయినా తీసుకోవాలని చాలా అంటే చాలా కోరుకునేది. పిక్ తీసుకునేంత సీన్ మనకి ఇవ్వరనుకో, బట్ ఒక్కసారైనా చూడాలనిపించేది.
సో చూద్దాం ఇంకా ఫ్యూచర్‌లో ఏమైనా మ్యాచెస్ జరిగితే రావడానికి ట్రై చేద్దాం. అంటే టికెట్స్ అంత త్వరగా దొరకవు. ఇప్పుడంటే దొరికాయి గానీ, మ్యాచ్ బాగా జరుగుతుంది. మంచి స్పీడ్ మీద ఉంది. బేగా అయిపోతది అన్న టైంలోని కేఎల్ రాహుల్‌ని ఔట్ చేశారనమాట. నాకైతే హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే వాడిని ఔట్ చేసేటప్పుడు నేను చూడలేదు. నేను వీడియోస్ తీసుకునే బిజీలో ఉన్నాను. ఔట్ అయిపోయాడు ఈలోపు. సో ఫైనల్‌గా లాస్ట్ ఒక 6 కొట్టి మ్యాచ్‌ని అయితే ఎండ్ చేసేసారు. మాకైతే అప్పుడే అయిపోయిందా, ఇంటికెళ్ళిపోవాలా అని బాధైతే చాలా వచ్చేసింది. నాకు అస్సలకి ఇంటికెళ్ళబుద్ధి కాలేదు. అంత బాగుంది ఆ స్టేడియంలోని. నాకు చాలా బాగా నచ్చింది. బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎప్పుడైనా ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయండి. చాలా అనిపిస్తది. క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇష్టం ఉన్నవాళ్ళు ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. అంత బావుంటది. కానీ వన్ థింగ్ ఏంటి అంటే మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! నన్ను అసలు లోపలికి అలౌ చేయలేదు. బయట ఆపేశారని చెప్పేసి. అది దేనికోసం అంటే నాది ఐఫోన్‌కి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి, ఛార్జింగ్ ఉండదు. అందుకని చెప్పేసి నేనేమో ఛార్జింగ్ లేదని పవర్ బ్యాంక్ పట్టుకొని వెళ్ళాను. ఆ పవర్ బ్యాంక్ ఉందని నన్ను బయట ఆపేశారు. అసలు నాట్ అలౌడ్ అని చెప్పేసి. ఇయర్ బడ్స్ పట్టుకెళ్ళకూడదు. అసలు ఏవి తీసుకొని వెళ్ళకూడదు. యాక్సెసరీస్ ఏవి కూడా పట్టుకొని వెళ్ళకూడదు. ఒక అబ్బాయి నీ పెయిన్ వస్తుందని స్ప్రే బాటిల్ పట్టుకున్నాడు. ఆ స్ప్రే బాటిల్ కూడా బయట పెట్టేసి రమ్మన్నారు. లేదు అంటే పడేయమన్నారు డస్ట్‌బిన్‌లో. ఇలా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. ఒక ఫోన్ తప్ప మన చేతిలో ఇంకేమున్నా సరే అస్సలు అలౌ చేయరు. పాకెట్స్ చెక్ చేస్తారు. బాడీకి చెక్ చేస్తారు. చాలా సెక్యూరిటీ ఉంటది. చాలా విధాలుగా చెక్ చేస్తారు మనల్ని. సో జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళినప్పుడు ఏం తీసుకొని వెళ్ళకండి. నేనైతే నా పవర్ బ్యాంక్ పక్కన అపార్ట్మెంట్ ఉంటే అక్కడ వాచ్‌మెన్‌కి ఇచ్చాను. అది కూడా అమౌంట్ పే చేసి ఇచ్చాననమాట. అన్ని ప్రాబ్లమ్స్ పడాలి. ఎందుకు ఈ తలనొప్పి. ఈ వీడియోస్ అన్నీ కూడా మా అన్నయ్య ఫోన్‌లో రికార్డ్ చేసుకొని మళ్ళీ ఆడి ఫోన్‌కి నా ఫోన్‌కి పంపించుకొని ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ఇంత లేట్ అయింది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మ్యాచ్‌కెళ్ళినప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా అన్నీ చూసుకొని రిస్ట్రిక్షన్స్ అన్నీ పాటించి వెళ్ళండి. సో ఫైనల్‌గా అయితే మ్యాచ్ అయిపోయింది. అన్నయ్య నేను ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే ఆ ఇరక నుంచి బండి తీయడం. మా అన్నయ్య ఎళ్ళి తీసుకొని రావడానికి కష్టపడి వెళ్ళి తీసుకొని అయితే వచ్చేసాడు. మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇంత దరిద్రమైన పరిస్థితి ఏంటంటే ట్రాఫిక్ ఎలా ఉందంటే మొదటివాడ మొత్తం తిరిగాము మేము. తిరిగి మ్యాచ్ 7:00కి బయటకు వస్తే మేము ఇంటికి 8:30, 9కి 8:45కి వెళ్ళాము. ఇదన్నమాట మా మ్యాచ్ ఎక్స్‌పీరియన్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం ఎంత ఖర్చైనా, ఎంత కష్టపడైనా మళ్ళీ వెళ్ళిపోతాము. అంత బాగా నచ్చింది నాకు. సో ఫైనల్లీ ఎలాగోలాగా కష్టపడి ఇంటికైతే మేము వచ్చేసాము. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఈ టీ షర్ట్స్, క్యాప్స్ భద్రంగా దాయాలని చెప్పేసి ఫొటోస్, వీడియోస్ అయితే తీశాను. మీరు టీ షర్ట్స్ కొనుక్కోలేదు కదా, ఎక్కడి నుంచి వచ్చాయని డౌట్ రావచ్చు. లోపల టీ షర్ట్స్ ఇచ్చారండి. డీసీ వాళ్ళు మాత్రమే, ఎస్ఆర్హెచ్ ఇవ్వలేదు. సో ఇదండి మా క్రికెట్ ఎక్స్‌పీరియన్స్. చాలా అంటే చాలా బాగుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. బై బై. టాటా.